ధమాకాకి వాటికి ఇప్పుడు ధమాకా ఎందుకు చూడాలి మేమంతా? ఎంటర్టైనర్ అబ్బాయి, మంచి ఎంటర్టైనర్ అంతే, దాని మించి ఏమీ లేదు. ఇంతకుముందు నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒక వెంకీ కానీ రియేడ్ కానీ దుబాయ్ సీన్ కానీ సో కొంచెం కిక్ కానీ అలా ఫుల్ గోల్ కింద ఉంటుంది సినిమా ఇది కూడా. అలా హీరోయిన్ అన్న శ్రీలీల వన్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తను మీతో సెకండ్ ఫిల్మ్తోనే తన జనాల్లో బాగా వెళ్ళిపోయింది. అండ్ ఆల్రెడీ నేను ఇప్పటికే చాలా చెప్పాను, బండిల్ ఆఫ్ టాలెంట్ చాలా బాగా చేసింది అన్న. మీకు శ్రీలీల గారు పర్ఫార్మెన్స్ చూశారు? చూశాను. మీకు ఎలా అనిపించింది అన్న? నాకేముంది, ముందు తెలుగు అమ్మాయి అంత బాగా చేయటం, మన స్టేజ్ మీద రవితేజ గారు 1 year లోపు ఈ అమ్మాయి మార్క్ మై బోర్డ్ అన్నారు. సో ఇమీడియట్గా మనం చేసే సినిమా ఫస్ట్ బుక్ చేయాలనిపించింది. అడ్వాన్స్ ప్రొడ్యూసర్ చెప్పి బాగా చేస్తాం ఆల్రెడీ మంచి ఇంపార్టెంట్, చాలా పెద్ద క్రూషియల్ రోల్ అమ్మాయిది ఫిలింలో. అండ్ తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అండ్ హాయిగా ఉంది. సార్ చెప్పినట్టు డెఫినెట్గా అమ్మాయి నెక్స్ట్ 4-5 years టాలీవుడ్ని, నో డౌట్. అన్న చిన్న అంతాక్షరి ఆడదాం. అబ్బా ఏంటి మా గొంతులతో మీరు పాడితే కదా వెరైటీగా ఉంటుంది. ఆయన గొంతు, ఆయన 2-3 పాటలు పాడారు, ఆయన పాడతారు. మరి మా వాయిస్ అంటే మేము కొద్దిగా ఆలోచించాలి. నేనైతే ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసి మీకు ఆ లాస్ట్ పదం ఇస్తాను. నాకు బాగా ఇష్టమే సార్. గోంగూర తోటగాడ గాబుగాస కోడి కూసే వేళ దాకా ఎదురు చూసి రౌండ్ ఆపాలనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు మేము పదాలు చెప్తాం, ఊహించగలం. కానీ మనం ఆలోచించాల్సింది యూట్యూబ్ ఏమో ఆపలేరు, చూసేస్తారు యూట్యూబ్ లో ఫ్రీగా. సరే ఓకే, కానీ నువ్వు ఫీల్ అవుతుంది, ఎంటర్టైన్ ఫీల్ అవుతానంటున్నావు. కానీ నేను లిరిక్ మర్చిపోయా మీ దెబ్బకి. గోంగూర తోటగాడ కాపుకాస కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా ఇంతలోనే ఇలా పాడాలి. అయితే భలేవాడువే, ఇలా లిరిక్ తో పాడాలి వాళ్ళు. మామూలు తనాలా రెడీ ట్యూన్ పాడేవచ్చు. భలేవాడువే, తమిళ్లో కూడా పడతాడు. లాస్ట్ వర్డ్ సే అన్న. ఎవరు పాడాలి ఇప్పుడు నెక్స్ట్? మీరే ఇటు నుంచి వద్దాం, ఈ రౌండ్ వేద్దాం. సానా దీంట్లో అంటే ఏ పాట ఏదైనా పర్లేదు, మీ సాంగ్ నా సాంగ్ ఏదైనా, ఈ ముగ్గురులో ఏ సాంగ్ అయినా సా అమ్మ సా 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 మల్కీపురం జగదాంబ సెంటర్ అంతేగా, మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. చిరంజీవి గారి సాంగ్స్ ఉన్నాయి, బాలకృష్ణ గారి సాంగ్స్ ఉన్నాయి, దా మీద రవితేజ గారి సాంగ్స్ ఉన్నాయి. వచ్చేసి కాకపోతే మంచి ట్యూన్ గారు వెళ్తూ చెడగొడతావు. ఈ వాయిస్ మీకు చిన్న క్లూ ఇస్తా. చేస్తాం. దాయి దాయి దమ్మ కురిసే కుందలాల బొమ్మ ఇది ఉందిగా, పాడవచ్చు, ట్యూన్ పాడవచ్చుగా. అంటే చివరికి నువ్వు ఎంత టైం వేస్ట్ మాటిను. మాస్ మొగుడు వచ్చాడు డా డిక్కి 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 డప్పుల వాయించే నక్కి లంగా బాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ డి డి. నాకు డా వచ్చిందా? అయితే రవితేజ గారి సాంగే డమ్మారే డమ్మా 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 డమ్ డమ్ అంతవరకు చాలే. నువ్వు రియలైజ్ అయ్యావు, నచ్చింది నాకు. ఒక రౌండ్ వేసరికి అతనే ఫీల్ అయ్యాడు. మీకు మా వచ్చింది. మా అదే చెప్తాను, అయిపోయింది. మాట చాలా ఉంటాయి. మంచి చూడండి అన్న, మంచం దుప్పటి ఇలాంటివి ఏ ఉంటాయి కదా. మంచం వేసే దుప్పట్టేసి మళ్ళీ పూలు చల్లాను రాజా రా 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 రాజా జా అంట, జాగాని రాగాని ఏదో అందుకో జా మీద జా యాడ్ చేసేయండి. వేర్ ఇస్ ద పార్టీ? నేను రారా దగ్గర ఆపాను. రా ఉంది జాము రాత్రి మా అండి. మీకు అసలు తెగ వచ్చేస్తుంది. తప్పించుకోవాలి. ఈసారి ఇంకో పాట పాడ, మామయ్య అన్న పిలుపు. ఆయన ఏంటి పాట పాడబట్టి ఇచ్చేస్తున్నారు. మామయ్య అన్న పిలుపు, మనం మాస్ మొగుడు వచ్చాడు, మిగతాది ఆడియన్ పాడుకోమనేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఎన్ని రౌండ్లు వేస్తాం? లాస్ట్ పా మీద పా సరే. ఆయన వెంకటేష్ కి పావురానికి పంజరానికి కదిలే కాలం. పాట కాస్త డైలాగులకు వచ్చింది.
కదలే మా కాలం. డైలాగ్ చిన్న మాటకు వచ్చేసింది పాట. చాలన్నా అంత్యాక్షరి. అయిపోయింది చాలు చాలు. అయ్యా